మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం ఈరోజు మరో పోయం. చెప్పులు తిరగేశాను, మా నాయన నడిచిందంతా ముళ్ళబాటని తెలిసింది. ఐ రిపీట్, చెప్పులు తిరగేశాను, మా నాయన నడిచిందంతా ముళ్ళబాటని తెలిసింది. ఇదండి పోయం. చెప్పులు తిరగేశాను అంటే సాధారణ వాక్యమే. చెప్పులు తిరగేసి చూశాను అని అర్థం. చెప్పులు తిరగేసి చూసినప్పుడు ఏమర్థమైంది కవికి ఇక్కడ? మా నాయన నడిచిందంతా ముళ్ళబాటను తెలిసింది అంటాడు. 3వ లైన్లో ఉందండి పోయిటరీ. ముళ్ళబాటను తెలిసింది అనే దాంట్లో ఒక అద్భుతమైన ధ్వని ఉంది. ఇక్కడ ధ్వనితో కూడినటువంటి కవిత్వం అన్నమాట. చెప్పులు తిరిగేసినప్పుడు జనరల్గా చెప్పులకు ఏమైనా పుచ్చుకుంటే అవి రాళ్ళు ముళ్ళు అట్లాంటి ఆ చెప్పుల్లోకి దూరి అట్లా ఉండిపోతాయి. వెనకటి రోజుల్లో మరి తోలు చెప్పులు ఉండేవి, పెద్దవాళ్ళు వేసుకుని తిరిగేవాళ్ళు, ముఖ్యంగా మా నాన్నగారు కూడా. దాన్ని ఇక్కడ కవి సమయంగా కవిత్వంలోకి మలవడం జరిగింది. చెప్పులు తిరిగేశాను, సాధారణ వాక్యం. చెప్పులు తిరిగేసినప్పుడు మరి ఆ కొడుకు ఏమర్థమైందట, అతనికి ఆ కుమారుడికి ఏమర్థమైందట, మా నాయన నడిచిందంతా ముళ్ళదారని తెలిసింది అని. అంటే మా నాయన నడిచిందంతా ముళ్ళదారి అని నాకు తెలిసింది. అంటే ఆ చెప్పుల నిండా ముళ్ళు కనిపించాయి. అంటే ఇక్కడ ఫిజికల్గా మనం ఆలోచించినప్పుడు పైన లిటరరీ మీనింగ్ తీసుకుంటే చెప్పులు తిరిగేసినప్పుడు చెప్పుల నిండా ముళ్ళు గుచ్చుకుని ఉన్నాయి. అంటే మరి మా నాన్నగారు ఏదో ముళ్ళదారిలో నడిచిపోయి ఉంటారు అని అర్థం చేసుకునే వీలు ఉంటుంది. కానీ అక్కడతో ఆగదండి కవిత్వం. ఇక్కడ ముళ్ళబాటని తెలిసింది అంటే జీవితంలో తను ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని ఎన్నో కష్టాన్ని అనుభవించాడు అనేటువంటి గొప్ప ధ్వని కూడా ఈ ముళ్ళబాటని తెలిసింది అని ఈ ముళ్ళబాటలో అది ప్రతిబింబిస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారి యొక్క కష్టాలతో కూడుకున్నటువంటి జీవితం, అంటే కుటుంబం కోసం తను ఎంతో కష్టపడ్డాడని, పిల్లల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి జనరల్గా నాన్నగారు కుటుంబ సభ్యుల కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడతాడు. అంటే ఇక్కడ కవి నాన్న కష్టాన్ని ముళ్ళబాటతో పోల్చి చెప్పాడనమాట. అంటే ఆయన జీవితంలో నడిచిందంతా ముళ్ళబాట. అంటే ముళ్ళబాటలో ప్రయాణం చేయడమే కాదు, అంటే తను ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని ఇంతదాకా మమ్మల్ని తీర్చిదిద్దాడు అని మరి ఒక కుమారుడు తండ్రికి కృతజ్ఞతగా రాసుకున్నటువంటి కవిత్వంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదండి కవిత్వం అంటే. చూడండి, అందుకే చెప్పులు తిరిగేశాడు, మా నాయన నడిచిందంతా ముళ్ళబాటని తెలిసింది. ఇదండి కవిత్వం. అర్థమైంది అనుకుంటాను. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.